రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో అధునాతన హంగులతో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని 3 కోట్ల రూపాయలతో 9,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+1 పద్ధతిలో రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన భవనాన్ని హోంమంత్రి మహమ్మద్ అలీ ప్రారంభించి స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి, ఫిలిం సిటీ డైరెక్టర్ శివరామకృష్ణ, రాచకొండ సిపి మహేష్ భగవత్ పాల్గొన్నారు. श्रीमान गार्ड आपके निरीक्षण के लिए हाजिर है। सर आप इधर थोड़ा श्रीमती सी विजयेश्वरी गारू, मैनेजिंग डायरेक्टर रामोजी फाउंडेशन, మా ఎంపీటీ జెడ్పీటీ అందరి ఆల్ లీడర్స్కి, మీడియా మిత్రులకు, ఈ పోలీస్ స్టేషన్ అంటే చాలా మంచి తయారు చేశారు పోలీస్ స్టేషన్. మా డైనమిక్గా సిపి మహేష్ భగవత్ గారు ఈయనకు అంటే చాలా ఇంట్రెస్ట్తో పనిచేస్తున్నారు. మన సర్వీస్ మొత్తం చాలా బాగా సర్వీస్ ఇచ్చారు. అందరూ అంటే రాచకొండలు అంటే మొత్తం చాలా హ్యాపీ ఉన్నారు ప్రజలు. ఎవ్రీ టైం మా పోలీస్ చాలా మంచిగా ఉంది, మా పోలీస్ ఆఫీసర్ చాలా బాగా పనిచేస్తున్నారు. ఈ పోలీస్ స్టేషన్ కాస్ట్ నియర్లీ 3 crores రూపీస్ ఉంది. ఒకటి రామోజీరావు ద్వారా ఈ డబ్బులు ఇచ్చారు. ఇది 1 acre ల్యాండ్ అంటే మా గవర్నమెంట్ ద్వారా అలాట్ చేశారు. మా ఆనబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా పోలీస్కు చాలా బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణ వచ్చే ముందు చాలా డౌట్ ఉంది అందరికీ. తెలంగాణ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఇట్లా కంట్రోల్ అవుతుంది. మా ఆనబుల్ సీఎం గారు ఏం చేశారు,
తెలంగాణలో ఇంతకుముందు 10 డిస్ట్రిక్ట్ ఉంది, అది 33 డిస్ట్రిక్ట్ చేశాం. ఇది 7 న్యూ కమిషనరేట్ చేశాం. ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ మంచి కంట్రోల్ చేయాలండి. ఇప్పుడు ఇండియాలో నంబర్ 1 పోలీస్ అంటే మా స్టేట్ తెలంగాణలో ఉంది. ఆ సీసీటీవీ కెమెరే మొత్తం ఇండియాలో ఎంత కెమెరాస్ ఉంది, 68% కెమెరాస్ మన తెలంగాణలో ఉంది. మా ఆనరబుల్ సీఎం గారు షీ టీమ్స్ ఫామ్ చేశారు, భరోసా సెంటర్ ఫామ్ చేశారు. ఎందుకంటే లేడీస్కు మంచి సహాయత ఇవ్వాలంటే పోలీస్ స్టేషన్ ఎక్కడెక్కడ ఉన్నాయి చాలా బాగా మంచి న్యూ పోలీస్ స్టేషన్ అంటే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎవరు డొనేట్ చేస్తే అంటే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ రాచకొండలో అంటే ఒక న్యూ పోలీస్ స్టేషన్ అయింది. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్రీ టైం చాలా బాగా దేశంలోనే కొత్త వ్యవస్థను తయారు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కింది. ఈ సిస్టంలో ఈ రోజు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమే కాకుండా అభివృద్ధి కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి సందర్భం తెలంగాణకు రావాలని ఆలోచనలో ఇవాళ పీస్ఫుల్ ఉన్నది, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి యొక్క వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది అనే ఆలోచనతోటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా రావడానికి అవకాశం వచ్చింది. కాబట్టి ఇవాళ ఇలాంటి పోలీస్ స్టేషన్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ దీనికి సంబంధించి మొత్తం ఒక ప్లాన్ చేసుకున్నటువంటి గౌరవ సిపి గారికి కూడా మొదట నేను ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. సిపి గారి ఆలోచన మేరకు ఇవాళ ఇక్కడ పోలీస్ స్టేషన్కు ప్లేస్ ఇప్పిస్తే 100% వి విల్ డూ అవర్ బెస్ట్ అని ఆ సిపి గారు కూడా ఆలోచనతో ముందుకు పోయినటువంటి సందర్భంలో రామోజీ ఫౌండేషన్ వారు సహకరించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసినటువంటి పేరున గౌరవ ఎంపీ గారికి, పెద్దలకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్రత్యేకంగా ఈ పార్లమెంట్ సభ్యునిగా వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఈ ప్రారంభోత్సవంలో ముఖ్యంగా వచ్చే గౌరవ హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు, మన సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారికి, తెలుగు 2 స్టేట్లో మంచి పోలీస్ స్టేషన్ ఏంటంటే అబ్దుల్లాపూర్ మెట్ అని చెప్పాలి. దీనికి రామోజీ వారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఒక 20 సెల్స్ ఓపెన్ చేయించింది మా సిపి గారు మొత్తం. సైబరాబాద్ కమిషనరేట్ ఆఫీస్ లాగా ఆ విధంగా కట్టడం నిజంగా క్వాలిటీ వర్క్తో ఇదే కాదు ఎన్నో చారిటీ కార్యక్రమాలు చేస్తున్నారు. అన్నీ కూడా మీ అందరికీ తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. వారు ఇక్కడ ఈ సంస్థని ఈ ప్రాంతంలో నెలకొల్పడమే మన ఈ ప్రాంతానికి గర్వకారణం. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ కూడా లేదు మనకు. హైదరాబాద్ విజయవాడ రోడ్లో ప్రపంచ స్థాయి రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటు కావడం ఈ ప్రాంతానికే ఒక వన్నె తీసుకొచ్చింది. నిజంగా రామోజీరావు గారికి ఈ ఆలోచనకు ఇవాళ దేశంలో అన్ని ప్రాంతాల అన్ని లాంగ్వేజెస్ సినిమాలు కూడా చూపించచ్చు. ఒక సింపుల్గా ఉంటూ ప్రజల సమస్యలు కూడా బయటికి తీసుకొస్తున్న రామోజీరావు గారి వారి సంస్థల్ని కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇటీవలనే ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ వరకు నాన్ స్టాప్ సిగ్నల్ ఫ్రీ హైవే కూడా నేను గడ్కరీ గారితో కొట్లాడి పార్లమెంట్లో రేజ్ చేసిన తర్వాత ఆయన న్యూ మ్యాప్లో కూడా చెప్పాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఎందుకంటే మనం ఈ ఫ్లైఓవర్ కింద సిపి గారు 2 యాక్సిడెంట్లు అయినాయి, 2 భార్యాభర్తలు చనిపోయింది. కోయడ రంగారెడ్డి వాళ్ళ భార్య చనిపోయింది, ఇంకో నల్గొండ సర్పంచ్ ఎంపీ 2 భార్యాభర్తలు చనిపోయింది. సో ఆ యాక్సిడెంట్ అయినా నాకు ఆలోచన వచ్చింది, ఎందుకంటే ఈ అప్పు నాది యాక్సిడెంట్ నాకు కూడా రిస్క్ అనిపిస్తుంది. ఎందుకంటే 25 ఏళ్ళకెళ్ళి నేను నల్గొండ ఎమ్మెల్యేగా 20 ఏళ్ళు ఉన్నదా ఎక్కడ పోవాలంటే ఇక్కడ భయం అవుతుంది. ఇంకైనా ఆ రోడ్డు కూడా 6 లేన్గా శాంక్షన్ చేయించినాం, టెండర్లు కూడా ఫైనలైజ్ అయినాయి, వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చిండ్రు. నేను ఎమ్మెల్యే గారు కూర్చొని ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు అవసరం ఉన్నాయి, ఎక్కడ అవసరం లేదు, ఎక్కడ జంక్షన్స్ కావాలో అవన్నీ కూడా వచ్చే నెలలో వర్క్ ప్రారంభిస్తున్నాం. మరొకసారి రామోజీ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్రీ టైం చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ ఉంది. ఆనరబుల్ సీఎం గారు ఎట్ ఎ టైం 700 crores రూపీస్ శాంక్షన్ చేశారు పెట్రోలింగ్ కోసం. ఇండియాలో అంటే 100 డయల్ చేస్తే వితిన్ 5 minutes 10 minutes మినిట్లో పోలీస్ వస్తుంది. మా మీడియా ఫ్రెండ్స్ ప్రాక్టికల్లీ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇమీడియట్ ఫోన్ చేస్తే 100 డయల్ చేస్తే 5-6 minutes పోలీస్ వచ్చింది. బాగా పోలీస్ పెట్రోలింగ్ చేస్తున్నారు. మా సీఎం గారు తెలంగాణలో అంటే ల్యాండ్ ఆర్డర్ ఎంత బాగా అయితే అంత బెటర్ ఉంది. ఎందుకంటే స్టేట్కు డెవలప్ చేయాలి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ రూల్ చాలా ఇంపార్టెంట్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ మంచి రూల్ చేస్తే, మంచి ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే, మంచి సేవ చేస్తే అంటే కొత్త ఇండస్ట్రీస్ వస్తుంది. ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసిన మంచి ఫస్ట్ అంటే ల్యాండ్ ఆర్డర్ చూపిస్తున్నారు. ల్యాండ్ ఆర్డర్ మంచిగా ఉన్నాయంటే డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ బాగా వస్తుంది. ఇండియాలో అంటే ఆనరబుల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారు ఆయన ఇండస్ట్రీ ఇస్తున్నారు. చాలా బయట పోయిన తర్వాత ఫస్ట్ ఇది చెప్తున్నారు, మా దగ్గర మా స్టేట్లో ల్యాండ్ ఆర్డర్ చాలా బాగా ఉంది, ల్యాండ్ ఆర్డర్ అంతా మెయింటైన్ చేస్తున్నారు.
అదర్ స్టేట్లో అంతా మెయింటైన్ చేయలేదు. మన దగ్గర తెలంగాణ వచ్చిన తర్వాత చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. తెలంగాణ వచ్చే ముందు చాలా క్రిమినల్ రైట్ బి జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 తర్వాత ఒక్కటి క్రిమినల్ రైట్ జరగలేదు. ల్యాండ్ ఆర్డర్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నేను సిపి గారుకు, డీజీపీ గారుకు, ఈ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అందరికీ పేరు పేరుతో శుభాకాంక్షలు. ఈ రామోజీ ఫిల్మ్ ఇండస్ట్రీ రామోజీ ఫిల్మ్ సిటీ ఫౌండేషన్, రామోజీ ఫౌండేషన్ ద్వారా ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అమ్మాయికి ఇది చాలా మంచి, చాలా తొందరగా తయారైంది. వితిన్ 1 ఇయర్లో ఇప్పుడు పోలీస్ స్టేషన్ తయారైంది. ఈరోజు ఇనాగ్రేట్ చేసింది. ఈ ప్రోగ్రాంలో వచ్చిన అందరికీ పేరు పేరుతో థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. వచ్చానికి విచ్చేసినటువంటి గౌరవ హోమ్ మినిస్టర్ గారు, మరి అదేవిధంగా గౌరవ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు మొదట వారికి థ్యాంక్స్ చెప్పాల్సినటువంటిది రామోజీ ఫౌండేషన్ యొక్క ఎండి గారు ఎవరైతే విజయశ్రీ గారు ఉన్నారో, పెద్ద రామోజీ ఫిలిం సిటీకి సంబంధించినటువంటి చైర్మన్ గారు రామోజీ గారికి కూడా మొదట మా అందరి తరఫున నేను థ్యాంక్స్ చెప్పడం జరుగుతూ ఉంది, కృతజ్ఞతలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకనంటే వీరు ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించినంత వరకు వాళ్ళ ఈ రోజు పోలీస్ స్టేషన్ 3 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది. ఒక పక్కకు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ ఆఫీస్ కానీ, అక్కడ ఇబ్రాహీంపట్నంలో హాస్పిటల్ కోసం 4.5 కోట్ల రూపాయలు కేటాయించడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఒక